दर्शनार्थमोदीर्णस्य श्री सीतारामचन्द्रस्वामी भक्तानाम् आचार्यस्य पुत्रोद्भवस्य దూరం పెట్టరు కట్టెలు రాజేంద్ర దూరం పెట్టరు జరపాటు అదిలేకంటే పందిరి పడుతుంది అట్లా ఒక గంట పాటు దయచేసి మాట్లాడకండి. ఫోన్ సైలెన్స్ పెట్టండి. ఫోన్ సైలెన్స్ చెప్పండి. माधुर्यावदेश्य वैष्णवीनावदेश्य साकुटुम्बस्य नितिनावदेश्य नित्यानावदेश्य भूषाणावदेश्य साकुटुम्बस्य मनशलगोत्रत्वस्य नरदरेटनावदेश्य अनुसूयानावदेश्य साकुटुम्बस्य ब्रह्मोत्सव आखे कर्मणि
పంచమ దివసే సాయం కాలే సాయం ఆరాధన శ్రీ రథ ఉత్సవ ఆఖ్యం అహం కరిష్యే వినోదన్న దీనికి ఒక పారాసెటమాల్ విశ్వక్సేన ఫల ప్రదాత సిద్ధి పైకి తీయపాల బోల్ విశ్వక్సేన విశ్వక్సేన ఎందుకోసం తిరిగి వస్తారు భగవంతుడు అంటే నా కళ్యాణం చూడడానికి కనీస సమయం దొరకలేదని చెప్పేసి భక్తులకు అంత బిజీ అయిపోయింది కదా. ఇప్పుడు ఈ రోజులలో చాలా బిజీ అయిపోయారు కాబట్టి కనీసం అర్థంగా నేను కనీసం బయటికి రావాలని చూడడానికి ఆయనే రథం మీద బయలుదేరుతారట. భగవంతుడు ఎందుకోసం బయటికి వెళ్తున్నారు? ఇలాగో కారణప్పుడు
పేపర్లో ఒక పక్కగా చెప్తాడు, కొంచెం ఒక సైడ్కి పేపర్లో కొంచెం పక్కకు జాగా ఉంచుకోండి. దగ్గర ఉన్న వాళ్ళు డైరెక్ట్ వేసినా సరే, వెనకాల ఉన్న వాళ్ళు మాత్రం దయచేసి జాగలో వేసి మహాపురాణాలు చేస్తాం కదా, అప్పుడు అంతా తీసుకొచ్చిన భగవంతుని వేస్తాం. కాబట్టి కొన్ని ఇలము అంటే మేము అందజేస్తున్నాము అని అర్థం. ఇలము అంటే ఇది అందజేస్తున్నాము, నీకు చెప్పింది అని అర్థం. కాబట్టి ఈ యొక్క 3 దేవతలు చేయాలి. ఇలా ఒక భార్య పేరు స్వాహాదేవి కదా, ఎవరు అగ్నిదేవుడి యొక్క భార్య పేరు స్వాహాదేవి. మనకి ఎంతమంది దేవతలు? 33 కోట్ల దేవతలు. ఎంతమంది? రాక్షసులు ఉంటారు. దేవతలు అంటే కింది దేవతలు, రాక్షసులు, చెట్టు, పుట్ట అన్ని వస్తాయి. అన్ని జరుగుతుంటే వేదాలు, 6 వేదాలు, ఆశాస్త్రం అన్ని వస్తే 33 కోట్ల దేవతలు కదా. భగవంతుడికి చేరాలి అంటే ఇప్పుడంటే పూర్వం చేయాలి. పూర్వకాలంలో పోస్ట్ వేస్తే వెళ్ళిపోతుంది కదా, పోస్ట్ మ్యాన్. ఓం శంకరే నమః స్వాహ, ఓం శంకరే నమః స్వాహ, ఓం గజనే నమః స్వాహ, ఓం పద్మనే నమః స్వాహ, ఓం ముసలనే నమః స్వాహ. రక్షకు ఓం సంపద, ఓం ముసలనే నమః స్వాహ, ఓం పద్మనే నమః స్వాహ, ఓం చారిణ్యే నమః స్వాహ, ఓం పద్మనే నమః స్వాహ, ఓం కుముదాయ నమః స్వాహ, ఓం పూర్ణాక్షాయ నమః స్వాహ, ఓం పుండరీకాయ నమః స్వాహ, ఓం వామనాయ నమః స్వాహ, ఓం చంద్రనాయ నమః స్వాహ, ఓం ధర్మనేత్రాయ నమః స్వాహ, ఓం శోగాయ నమః స్వాహ, ఓం ప్రతిష్ఠాయ నమః స్వాహ, ఓం ఇంద్రాయ నమః స్వాహ, ఓం అగ్నయే నమః స్వాహ, ఓం యమాయ నమః స్వాహ, ఆయ నమః స్వాహ, ఓం ఆయ నమః స్వాహ, ఓం భైరవాయ నమః స్వాహ, ఓం ఈశానాయ నమః స్వాహ, ఓం అథర్వాయ నమః స్వాహ, ఓం అజ్ఞానాయ నమః స్వాహ, ఓం అభైరాజ్యాయ నమః, ఓం సర్వాయ నమః స్వాహ,
स्वाहा ओम चंद्रसे नमः स्वाहा ओम सूर्याय नमः स्वाहा ओम रुद्राय नमः स्वाहा ओम निवेदाय नमः स्वाहा ओम सामवेदाय नमः स्वाहा ओम अधर्ववेदाय नमः स्वाहा ओम विजयाय नमः स्वाहा ओम गरुडाय नमः स्वाहा ओम अनंताय नमः स्वाहा अंदर కూడా ఓం రామాయ స్వాహ మనసులో మాత్రమే బయటికి అనకండి మీరు మనసులో అనుకుంటుంది ఓం రామాయ నమః స్వాహ 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 సీతాయే నమః స్వాహ అంటే ఓం సీతాయే నమః స్వాహ అంటే సరేనా ఓం సీతాయే నమః స్వాహ 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 లక్ష్మణాయ ఓం లం లక్ష్మణాయ నమః స్వాహ 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 హరివర్కదాయ స్వాహ అంటే ఆంజనేయ స్వామి అన్నట్టు ఓం హరివర్కదాయ స్వాహ ఓం హరివర్కదాయ స్వాహ ఓం హరివర్కదాయ నమః 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 స్వాహ
నారాయణాయ ఇక మనకు లేదా విష్ణువే నమః. విష్ణువే నమః విష్ణుదేవుని తలుచుకుంటూ వేయండి. సరేనా? ఈ సూక్తం అయ్యేంత వరకు కూడా విష్ణుదేవుని తలుచుకుంటూ వేయండి. విష్ణువే నమః అంటూ వేయండి. సరేనా? ఓం స్వాహ అన్నప్పుడు సహస్రదేవుడా పురుషః మహాలక్ష్మీ నమః అనుకుంటూ వేయాలి. సరేనా? మహాలక్ష్మీ నమః అమ్మవారిని హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్సదాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మహావః జాతవేదో లక్ష్మీం నవగామినీ యస్యాం హిరణ్యం గామస్వం పురుషానః స్వపూర్వం రథమధ్యాం హస్తినారక్తమోహినీ
ఇట్లా వేసుకోండి దురుపకండి. మీ దగ్గరికి పూర్ణాహుతి యొక్క చాట వస్తుంది. మీరు వేసినటువంటి ద్రవ్యం ఉంది కదా, ఆ ద్రవ్యం అంతా కూడా స్వామి నమస్కరించుకొని ఇందులో వేసేయండి. సరేనా? వేసేటప్పుడు ఏం కోరుకుంటారు? ముఖ్యంగా కావాల్సింది ఏంటి? మన ఆలయానికి శిఖరం కావాలి కాబట్టి అందులో వేసేటప్పుడు ఆ సంకల్పాన్ని కోరుకొని అందులో వేయండి. సరేనా? సీతారామచంద్ర స్వామి గోవిందా. नादारुभ्य सर्वकारेभ्य स्वाहा सर्वकारेभ्य सर्वकारेभ्य स्वाहा सर्वदेवतेभ्य सर्वकाराय स्वाहा इंद्राय स्वाहा अग्ने स्वाहा उमाय स्वाहा एते स्वाहा वरुणाय स्वाहा वायुवे स्वाहा कुबेराय स्वाहा ईशानाय स्वाहा इंद्राय स्वाहा रुद्राक्षाय स्वाहा कुबेराय स्वाहा वायुवे स्वाहा दक्षिणाय स्वाहा सुखाय स्वाहा विष्णुय स्वाहा पूर्णाय स्वाहा शिवाय स्वाहा अंधाय स्वाहा अंधाय स्वाहा इंद्राय स्वाहा विजयाय स्वाहा भवाय स्वाहा भवाय स्वाहा
ఇక్కడ నుంచి పైకి చూపించు. వీళ్ళకి ముందు లైన్ వాళ్ళు మనలో హోమపుడు వేయలేదు కాబట్టి వాళ్ళకి నాటియో మిగతా వాళ్ళందరూ పైకి ఎత్తే అందరూ నమస్కరించుకున్నాం. మళ్ళీ అక్కడ నోటి కంటే ఇక్కడ మనకు ఒక్కసారి కూర్చోండి ఎవరు ఎందుకు వేస్తున్నాను చెప్పిందా చెప్పలేదు. ఒక్క నిమిషం ఆగుంది. ఇక కాళ్ళు మోకాళ్ళు వస్తున్నాయంటే ఇవ్వండి. కాళ్ళు మోకాళ్ళు ఏం వస్తలేవు. అమ్మా అమ్మవారు ఏకాదశ ద్వాదశాద్యం గృహీత్వా ఓం సప్తదే అగ్నే సప్తదిక్వా సప్తదే సప్తధామ ప్రియాణి ఇదం విష్ణుర్విదక్రమే త్రేధానదే పదం సమూఢమస్య విష్ణవే పరమాత్మనే గట్టిగా చెప్పట్లు. బోలియచ్చ భగవానికి లోకే మానవస్తుల ఆద్యం గోత్రే దేవాచింతే దేవోద్ధార దేవాస్మై దేవోద్ధార కామానేవాగ్రంథే బోలియచ్చ భగవానికి. ముఖ్యంగా అమ్మవారికి చండీ ఆహ్వానం చేసినప్పుడు విశేషంగా చాట వేయవచ్చు, ఇంకా తప్పులేదు. చాట హోమానికి అరువులే. ఎందుకంటే అమ్మవారు అవనం శ్రీ సూక్త హవనం చేసినాం కాబట్టి ఇక్కడ ఏమీ లేవు కాబట్టి బ్రహ్మాండంగా ఏం కాదు జరిగింది కాకుండా బ్రహ్మాండంగా అమ్మవారికి చెందింది. యజ్ఞ భగవానికి మేధార సిద్ధివా ఏదాహ్యతే గృహ్యవాయన మేధాధార ముస్లిం లోకే మానవతిష్ఠాద్యం జ్యోతేజో వాద్యంతే దేవసోద్ధార తేజైవాస్మితే యోగరుంధే లోకామాయుసోద్ధార కామానేవావరుంధే యజ్ఞ భగవానికి రాజా రామచంద్ర భగవానికి జానకి మాతాకి ప్రదక్షిణ ఓం అభినది ఎర కొంచెం మీరు అక్కడ మూడు నమస్తే గారవత్యాయ నమస్తే నమో నమ కాండద్వయోపవాచ్యాయ గర్భ బ్రహ్మస్వరూపిణే స్వర్గాలోకరూపాయ యజ్ఞేశాయ నమో నమ చెప్పండి. యజ్ఞేశ గట్టి చెప్పాలి. అచ్యుత గోవింద మాధవ అనంత కేశవ కృష్ణ విష్ణు ఋషికేశ వాసుదేవ 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 నమోస్తుతే రాజా రామచంద్ర భగవానికి జానకి మాతాకి లక్ష్మణ భగవానికి పవన సుత హనుమానికి రామస్వామి గోవింద జై అనని వాళ్ళకి జై అన్న వాళ్ళకి వచ్చిన భక్తులందరికీ రాని భక్తులందరికీ జై శ్రీమన్నారాయణ. తీసుకో మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం చెప్పండి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం హుతాశన యద్భుతంతు మయాదేవ ఆధారంకల్పితోమే రక్షితం భగవాన్ సర్వాత్మకః అగ్నిశ్రీమన్నారాయణ ప్రియదన అక్షతోరకం సృజేత. ఒకసారి భూమిని ముట్టుకొని నమస్కారం చేసుకోండి. ఇప్పుడు సాష్టాంగం అంటే ఇబ్బంది కాబట్టి ఆసనార్థంతో పూర్ణాంతో హనం నిర్ణయాగురం ద్రవ్యహీనం క్రియా అనంతైన భక్తినత్సర్వదేవ ఇదం మామాత్మయాత్ర యజ్ఞేశ్వర సుప్రీత విప్రనావృత భంతు బొట్టు ఇస్తూ బ్రహ్మాండం ఉద్వాస్య కొబ్బరికాయ తీసుకో. కొబ్బరికాయ కొట్టు ఒకటి. వ్యాప్రణీర్యా బలా పుష్పాయ రామస్వామి గోవింద రాజా రామచంద్ర భగవాన్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ గోవింద.
అర్చకుడికి పొట్ల కలిగిందనంటే అందరికి సర్వే జనాహ సుఖం అంటూ అంతే. అందరికి కూడా పొట్ల కలిగింది అంటే శుభం, అందరికీ కూడా మంచిగా వచ్చినట్టే. శుభం అంటే